మరి ఆయననే స్తుతిస్తూ ఆయననే కనపరచాలి. మరి దేవుడిచ్చిన స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్. కనిపిస్తుందా రికార్డింగ్? స్టార్ట్ అయింది బ్రదర్, కనిపిస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన నామానికి ఘనత వచ్చేలాగన మరి ఆయననే స్తుతిస్తూ ఆయననే కనపరచాలి. మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమపరుస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవంగల తండ్రి నీకే వందనములు నాయన. ఈ రాత్రికాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే స్తోత్రంలో నాయన. ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, కోట్లాది వందనాలు. మమ్మల్ని సజీలకులు పెట్టిన దేవా నీకే కోట్లాది వందనాలు స్తోత్రంలో నాయన. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీ కృపలో యేసుప్రభ మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రం, కోట్లాది వందనాలైనా. ఈ తండ్రి యేసుప్రభ ఈ ఆరాధన మాకు తోడైన దేవా నీకు వందన. 2-3 నామంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలో దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి తండ్రి. మరి ప్రభా సైతాన్ ఆటంకాలు తొలగింపబోడు గాక. సైతాన్ రాజ్యం అంత కులాల ప్రభా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు తోడైండండి నాయన. యేసు ప్రభానికే వందనాన్ని రాకడ తిత్తర్లో ఉంది ప్రభా. మేము సిద్ధపడాలా, అనేక మంది సిద్ధపరచాలా తండ్రి నీకు స్తోత్రం నాయన. యేసు ప్రభా నీకు స్తోత్రం నాయన. పాటల ద్వారా మేము అయిపోయినాడు వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా. మమ్మల్ని బలపరచండి తండ్రి. మరి యేసు ప్రభా రాబో దినాలు ఇంకా ఏ విధంగా మేము జీవించాలో మాకు నేర్పించండి తండ్రి. నీ వాక్కు చేత మమ్మల్ని భద్రపరచండి దేవా. రెక్క కింద మమ్మల్ని యేసు ప్రభా మాకు తోడైన దేవా నీకు స్తోత్రంలో చెల్లిసిన దేవా. మాకు యేసు ప్రభా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తాం. లెక్కలైన వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క దాంట్లో రక్త ప్రోషణ మీద దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం అంతా భద్రపరచబడాలని నీ సన్నిధులు దేవా. నీ వాక్యం చేత శుద్ధీకరింపబడాలా ప్రభా తండ్రి. నీ వాక్యాన్ని ధరించుకునే శక్తి ప్రతి ఒక్క బిడ్డ దయచేయండి తండ్రి. యేసు ప్రభా నాజీర్ చేసిన జీవితం మాకు కలగ చేయండి తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. అనే శక్తిని మాకు దయచేయండి తండ్రి. దినం యేసు ప్రభ మేము అతి పరిశుద్ధంగా జీవించాలా దేవా. మాలో ఎటువంటి పాపం లేకుండా యేసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధపరచండి దేవా. నీ వాక్యం చేత మమ్మల్ని ఇంకా యేసుకృష్ణ దేవా ప్రతి ఒక్క దాంట్లో ముందుకు నడిపింపబడాలా ప్రభా తండ్రి. నీకు స్తోత్రంలో చెల్లిస్తాం. మేము ఏ విధంగా తయారు కావాలో మీరు యేసు ప్రభ మీరు మాకు నేర్పించండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రంలో చెల్లిస్తాం. మమ్మల్ని యేసు ప్రభ ముందుకు యేసు ప్రభ ఈ రాజ్యాన్ని కట్టుటకు మాకు శక్తి దయచేయండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. మరి యేసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభ ప్రతి ఒక్క కుటుంబం అంతా సిద్ధపడాలా ప్రభా. మరి యేసు ప్రభ అనేక కుటుంబాలు ప్రభా నీ సన్నిధికి రావాలా ప్రభా. వాళ్ళు నేను సన్నిధికి యేసు ప్రభ నేర్చుకోవాలా ప్రభా. మరి అనేక కుటుంబాలు యేసు ప్రభ నశించకుండా కాచి కాపాడండి దేవా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్న కుటుంబాల ప్రభా. మరి ఎంతో మందిని మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. మరి యేసు ప్రభ ఏర్పరచుకున్న బిడ్డలు యేసు ప్రభ నిన్ను గుర్తెరకున్నారు ప్రభా. యేసు ప్రభ సమయం వచ్చింది నాయన. వాళ్ళకు కూడా తెలియచేయండి తండ్రి. వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు కూడా యేసు ప్రభ సత్యాన్ని యేసు ప్రభ గ్రహించే శక్తి జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళ యేసు ప్రభ గొప్ప జన సమూహంగా ఉండడానికి వీలేదేవా. వాళ్ళందరూ యేసు ప్రభ 144 జీవించాలా ప్రభా. యేసు ప్రభ దాంట్లో ముద్రింపబడాల దేవా. అలాంటి శక్తిని ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. ప్రపంచంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభ ఎక్కడైతే మోసపు ఆత్మలు ఉన్నాయో ప్రభ అవిటి గద్దించిన రాత్రి కాలం మందు యేసు ప్రభ అబద్ధ బోధన ప్రభ ఆ బోధ నుంచి విడుదల పొందాలా ప్రభ. వాళ్ళ గుండాలు మండాల ప్రభ. యేసు ప్రభ మేము సత్యాన్ని ప్రకటించాలా దేవా. అలాంటి శక్తిని వాళ్ళకు జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళకు భయం అనుకుడు పుట్టాల ప్రభ. అబద్ధం నుంచి విడుదల పొందాలా ప్రభ. ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభని సత్యాన్ని గ్రహించే శక్తి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క కుటుంబం అంతా రక్షింపబడాల ప్రభా. ఏ కుటుంబం కూడా యేసుప్రభ భూమి మీద యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డ మరి యేసుప్రభ నరకానికి పోనికి వీలేదేవా. వాళ్ళందరూ మోక్షంలో కలిగి చేయండి తండ్రి. నీ రాజ్యాన్ని చేరుటకు శక్తి దయచేయండి. వాళ్ళందరూ నీ కోసం ప్రయాసపడాలా. మరి యేసుక్రీస్తు నామములో అనేక మందికి సువార్త ప్రకటించాలా దేవా. మాలుమూల గ్రామంలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ రక్షించుకోండి తండ్రి. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభని సంధికొచ్చిన మీరు సహాయపడండి. ప్రతి ఒక్క బిడ్డని యేసు ప్రభ సిద్ధపరచుకోమని ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందన స్తోత్రం చెల్లిసు నజడన యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమం. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనస్సు గలవారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ దిలీప్. థ్యాంక్ యూ. యాకోబు పత్రిక వాగ్దానాల్లోకి వెళ్తాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో లాస్ట్ వచనం దగ్గర చూసుకుందాము. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరు ఫస్ట్ చూసుకుంటే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. 6వ వచనంలోకి వెళ్తే 1వ అధ్యాయం యాకోబు గ్రంథంలోనే 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను అని చెప్పానని వాక్యం ఉంది. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకి వేలాది వందనాలయ దేవ. ఇదిగో నా తండ్రి దేవా, నీ పక్షాన్ని నిలబడి ప్రభావ ముందు సమయం ప్రభావ దేవ అంతరాలను దేనికి పనికిరాని దాని ప్రభావ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభావ మీరే నా తండ్రి
దేవాలయ విడుదలైన వారితో మాట్లాడండి ప్రభా, సహాయాన్ని దయచేయండి ప్రభా. నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమె. అయితే ఇక్కడ దీనుడైన సహోదరుడు 9వ వచనంలో దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపగలడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపగలడు. ఈ దీనుడైన సహోదరుడు తనకు కలిగిన అతనున్న స్థితిలో, ఉన్నతమైన స్థితిలో అతిశయింపాలి. అంటే దేని స్పిరిచువల్ గా అతను అతిశయింపాలి. అతను చేసే కాంట్రిబ్యూషన్ కానీ ఏదైనా కానీ ఒక ఉన్నత స్థితి, ఒక మంచి స్థితిలో ఉంటే దాన్ని బట్టి దేవుణ్ణి అతిశయించవచ్చు. కానీ ధనవంతుడు తన ధనాన్ని చూసి, తనకున్న పలుకుబడి చూసి అతిశయించడానికి వీల్లేదు. కానీ ఏ విషయాల్లో ధనవంతుడు అతిశయించాలి అని అంటే తనకు కలిగిన దీన దశ కూడా. అంటే కొంతమంది వాళ్ళు చక్కగా ఉన్నప్పుడు, వాళ్ళు హెచ్చుగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దీన దశలో కూడా వాళ్ళు ఏ విధమైన వాళ్ళకున్న ప్రతి ఒక్క స్ట్రగుల్లో కూడా వాళ్ళు అతిశయించాలి అని చెప్పననే ఉంటుంది. దీనికి నేను ఒక వాక్యాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. అది రెండో రాజుల గ్రంథంలోకి వెళ్తే రెండో రాజులో 5వ అధ్యాయం చూస్తున్నట్లయితే సిరియా రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి అయిన ఈ నయమాను మనం తీసుకున్నాము. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా నయమాన్ అన్న అతను ఉన్నాడు. అతనికి యెహోవాయే సిరియా దేశం అంతా జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడై ఉన్నాడు. దేవుడు అనేక యుద్ధాల్లో జయాన్ని ఇచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే అదే విధంగా నయమానుకు కూడా దేవుడు జయాన్ని కలగజేసి ఉన్నాడు. అందుకని ఆ రాజు నమ్మకంగా ఉండి ఆ రాజుకి లోబడి ఉండి అతను జయాన్ని, ఆ యుద్ధము నమ్మకంగా చేసి, ఆ రాజునే కొంతమంది వెన్నుపోటు పొడిచి వేరే రాజులతో కలిసిపోయి రాజుకే నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇతను ఆ సిరియా రాజుకి నమ్మకంగా ఉండి ఆ యుద్ధంలో ఈ జయాన్ని పొందాడు. అది దేని వలన అనంటే దేవుడి దయ వలన మాత్రమే. ఆ యుద్ధంలో నయమాను విజయాన్ని పొందుకున్నాడు. అయితే అతనికి ఏంటి, కుష్ఠ రోగము ఉంది. ఆ కుష్ఠరోగం ఉన్నప్పుడు సిరియాలోనే బందీలుగా ఒక చిన్నదాన్ని తీసుకొచ్చుకొని తన భార్యకి దాసిగా పనిచేయడానికి సహకారిగా ఉంచినప్పుడు ఆమె తన దాసునికి నమ్మకంగా ఉండి, ఇదిగో నీ యజమానుడు కుష్ఠితో బాధపడుతున్నాడు కదా అని చెప్పనని వాళ్ళ దేశంలో షేమ్రోన్ లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతను స్వస్థత పొందుతాడు, అతనికి ఉన్న కుష్ఠ రోగం పోయిద్ది అని చెప్పనని ఆ చిన్నది ప్రవక్త గురించి చెప్తా ఉంటుంది. తనకున్న విశ్వాసం ఎదుటి వారికి కనపరిచేదిగా చెప్పేదిగా ఉంటూ ఉంది. అయితే ఈ నయమాను గొప్ప సైన్యాధిపతి అయినందువల్ల వెళ్ళి తన రాజుకే చెప్తాడు, ఇలాగా అమ్మాయి ఇలా చెప్పింది. షేమ్రోన్ లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు అతని వల్ల స్వస్థత దొరుకుతుంది అని చెప్పనని ఆ రాజుకి చెప్పినప్పుడు, సిరియా దేశానికి సంబంధించి ఆ రాజుకి చెప్పినప్పుడు, ఆ రాజు ఇజ్రాయెల్ రాజునకు ఒక లెటర్ రాసి, ఒక పత్రిక రాసి పంపిస్తారు. ఆ పత్రికలో చాలా గిఫ్ట్లు అయితే ఉంటా ఉన్నాయి, విలువ కలిగినవి, ఖరీదైనవి. లెటర్ తో పాటు ఈ గిఫ్ట్లు అన్ని
5వ వచనంలోకి వెళ్తే, రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఇంత వాల్యుబుల్ థింగ్స్ ని ఆ రాజుకి, ఇజ్రాయెల్ రాజుకి పంపించినప్పుడు రాజు అతిశయించలేదు. ఇంత గిఫ్ట్ ఇచ్చింది, అక్కడి నుంచి ఇంత పంపించారు. ఆ లెటర్ విని గాని నా దేశంలో నా రాజ్యంలో ఒక గొప్ప దైవజనుడు ఉండడం వల్ల పరాయి దేశస్తులు కూడా మాకు వాల్యూ ఇచ్చే వాళ్ళుగా ఉంటున్నారని చెప్పనని అలా కూడా అనుకోలేదు. కానీ దానికి బదులుగా ఈ ఇజ్రాయెల్ రాజు చాలా బాధపడిపోయాడు. ఏంటి, ఈ పత్రికలో ఉన్నదంతా చదివి నా సేవకుడైన నయమానకు కలిగిన ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా అని చెప్పనని అంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ రాజుకి లెటర్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, దేవుడు కదా చేసేది. ఏ గొప్ప కార్యం చేసినా, ఏ కార్యం చేసినా అది చేసేది దేవుడు మాత్రమే. కానీ నేనేం చేస్తాను, నాకు లెటర్ వచ్చింది, ప్రవక్త, ఆయన ఏం చేస్తాడు, ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ అక్కడ దేవుడుండి, వాళ్ళతో దేవుడుండి నడిపించి ఆ కార్యాన్ని చేసేదే దేవుడు మాత్రమే అనుకొని ఆ బట్టలు చింపుకొని ఆయన చాలా బాధపడతా ఉంటాడు. ఆ విషయము ఎలీషాకే తెలిసింది. ఇలా బట్టలు చింపుకొని ఆయన బాధపడుతున్నాడు ఈ లెటర్, ఈ గిఫ్ట్లు పంపించడం వల్ల అని చెప్పనని ఆయన బాధపడ్డా ఈ ఎలీషాకి వరకు వెళ్ళింది. ఆ ఎలీషా వరకు వెళ్ళినప్పుడు ఎలీషా ఏం చేశారు, ఆయన అతన్ని, నయమాన్ని నా దగ్గరికి పంపించండి అని చెప్పని 8వ వచనం నుంచి చూద్దాం. ఇజ్రాయేలు రాజు తన వస్త్రంను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. అయితే నీ బట్టలు నువ్వెందుకు చింపుకుంటున్నావు? అయితే ఈ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతను దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. ఆ ప్రవక్త ఉన్నాడు అని చెప్పనని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళని రానివ్వు అని చెప్పనని ఆయన చెప్పినప్పుడు గుర్రములతోనూ రథములతోనూ నయమాను వచ్చి ఎలీషా ఇంటి ద్వారా మందిరము దగ్గర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అతని దగ్గరికి ఎలీషా వెళ్లకుండా ఒక దూతను పంపించారు. నువ్వు యోర్దాను నదికి వెళ్ళు, అక్కడ 7 సార్లు మునుగు, 7 సార్లు మునిగినప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు. నీకున్న వ్యాధి, నువ్వు ఎందులో అయితే, దేని గురించి అయితే బాధపడుతున్నావో అందులో నుంచి నువ్వు విముక్తుడు అవుతావు అని చెప్పని అన్నప్పుడు, కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన కోపం వచ్చేసింది. ఏంటి, మా దేశంలో పెద్ద పెద్ద నదులు లేవా? అబానాను, దమస్కు నదులైన అబానాయును, పర్సారును ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి. అంటే మా దేశంలో ఉన్న నదులు ఈ దేశంలో ఉన్న వాటికంటే శ్రేష్టమైనవి కాదా? ఎల్లెళ్ళి ఇక్కడ వీటిలో యోర్దాను నదిలో మునగమంటాడేంటి అని చెప్పనని కోపం వచ్చి వెళ్ళిపోతాడు. కోపం వచ్చి వెళ్ళినప్పుడు మళ్ళీ అతనితో పాటు ఎవరో ఒకళ్ళు సేవకులు వస్తారు కదా, ఆ సేవకులు నచ్చ చెప్తారు, నువ్వు ఇంకేదన్నా చెయ్యి, ఇంకా పెద్దది చెయ్యి, అవి తీసుకొనిరా, ఇవి తీసుకొనిరా, ఏదన్నా అంటే నువ్వు తీసుకొస్తావు, నువ్వు అవి చేస్తావు కదా. కానీ ఆయన అడుగుతుందేంటి, వెళ్ళి ఒక 7 సార్లు ఆ నదిలో మునిగి రమ్మంటున్నాడు, అంతే కదా అని చెప్పనని అన్నప్పుడు 7 సార్లు అతను మునుగుతాడు. మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలె
వలనే అతడు శుద్ధుడాయను అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. తను ఎప్పుడైతే తను హెచ్చుగా ఉన్నాడు, తన స్థితి ఏంటి, రాజు దగ్గర నమ్మదగిన స్థితి, గొప్ప సైన్యాధ్యక్షుడుగా అతను ఉన్నాడు. అతని పక్షాన రాజే చాలా విలువైన వస్తువులు పంపించున్నాడు. తనకొక ఉన్నతమైన స్థాయిని రాజు కలిగించాడు. అయితే అతనికి ఆ టైంలో అతనికి ఏమనిపించింది, నేనేంటి ఈ చిన్న దాంట్లో ఉండడం ఏంటి అంటే, ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు ఆయన తగ్గించబడలేదు. ఆయనకు వచ్చిన ఆ విలువ, ఆ ఘనత ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే, దేవుడు విజయాన్ని ఇవ్వడం వల్ల మాత్రమే ఆ రాజు అతన్ని నమ్మి సైన్యాధ్యక్షుడిగా గాని అతన్ని నమ్మడం అయితే జరిగింది. అతను ఓడిపోతూ ఉండడం వల్ల ఏదన్నా అయ్యింది అనుకోండి, అతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టొచ్చు. కానీ ఆ విజయం, ఆ ఘనత అన్నది నయమానికి ఇచ్చింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆ స్థితిని అతను మర్చిపోయి నేనేంటి అన్నట్టు అతనుండి తను వెనకాడాడు. కానీ తనతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పడం వల్ల అతను తన ఉన్న ఆ స్థితిలో నుంచి, ఆ కష్టము, ఆ బాధ ఏదైతే బంధకంలో అతను ఉన్నాడో అతన్ని అందులో నుంచి విడిపించబడ్డాడు. అయితే ఇతను తన స్థాయిని ఎలా హెచ్చించుకొని నేనేంటి అని చెప్పని, నేను ఒక సైన్యాధ్యక్షుడిని, నేనేంటి ఇంత ఈ యోర్దాన్లో మునగడం ఏంటి అని చెప్పనని అతను అలా ఆలోచిస్తే, మనం ఒక స్త్రీని చూద్దాము, ఆమె ఎంతగా దేవుడి సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుందో ఈ యొక్క ఉపమానాన్ని కూడా చూసి మనం ముగించుకుందాము. ఆమెలో ఉన్న ఆ విశ్వాసాన్ని మనలో కూడా చూద్దాం. కానాన్ స్త్రీ గురించి కానాన్ స్త్రీ ఎంతగా తన్ని తాను తగ్గించుకుందో ఒకసారి చూద్దాం. ఇదంతా మనకు తెలిసిందే, కానీ మనం విశ్వాసంలో, మనం ఉన్న స్థితిలో మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలో ఇవన్నీ మనకి కొంచెం సహాయపడతా ఉంటాయి. అయితే కానాన్ స్త్రీ గురించి వాక్యం బోధించేటప్పుడు యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని చెప్పనని అడుగుతుంది. దేవుణ్ణి పొగుడుతూ ఉంది. దేవా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తెను దయ్యము పట్టి బహు బాధపడచ్చు చున్నదని కేకలు వేసెను. ఆమె బాధ ఎంతగా ఉందంటే, వెళ్ళి నుంచొని, అయ్యా, మెల్లగా మాట్లాడేటట్టుగా లేదు, అయ్యా దావీదు కుమారుడు నన్ను కరుణించు, నాకు సహాయం చెయ్యి అని చెప్పనని మొత్తుకుంటా ఉంది. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధపడుతుంది అని చెప్పనని కేకలు వేస్తుంది. అయితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా దేవుడు ఇంతవరకు ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా సహాయం చేసిన దేవుడు ఈమె విషయంలో ఒక్క మాట అయినా కొంత సమయం ఒక మాట అయినా మాట్లాడకుండా కామ్గా ఊరుకున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను అని చెప్పాను. అయితే దేవుడైతే ఆమె బాధ కానీ ఆమెని ఒక క్షణం కొంతసేపు ఆమెని పట్టించుకోకుండా వదిలేశారు. అయితే మిగిలిన రెస్పాండ్ అవ్వకపోతే మిగిలిన శిష్యులు ఏమంటున్నారు, ఈమె మన వెంటే పడతానే ఉంది, మన వెంటే వస్తుంది, అందుకని చెప్పనని ఆమెను పంపించేద్దాము, ఎందుకు మన వెనకమాల అని చెప్పనని అడిగినప్పుడు ఆయన, ఇజ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వని యొద్దకు నేను పంపబడలేదు. దేవుడు వచ్చింది ఏంటి, పాపుల కొరకే, నీతిమంతులకై నేను రాలేదు, పాపుల కొరకే వచ్చాను. 99 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి రక్షించబడితే నాకెంతో పరలోకంలో ఎంతో ఆనందం. ఆ ఒక్క పాపి కొరకు పాపుల కొరకు మాత్రమే
నేను వచ్చానని చాలా సందర్భాల్లో దేవుడు యేసుప్రభు సెలవిస్తా ఉన్నారు. అదే రీతిగా ఈమె విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నారు. ఇజ్రాయేల్ ఇంటివారు అని అంటే ఆయన జనాంగం, ఆయన సొంత జనాంగం ఇజ్రాయేల్ ఇంటి వాళ్ళు. వాళ్ళలో నశించిన గొర్రెలు, నశించిపోయిన వాళ్ళని మాత్రమే, గొర్రెలు అంటే ఏంటి, తన పిల్లలు. పరలోకంలో మామూలుగా కొన్ని సందర్భాల్లో గొర్రెల్ని మేకల్ని నేను వేరుపరుస్తాను. కుడివైపు నుండే వాళ్ళకందరికీ వాళ్ళ కోసం సిద్ధపరిచిన, ఎప్పటి నుంచో ఈ సృష్టి పునాదులు వేయబడినంత ముందు నుంచి తను సిద్ధపరిచిన ఆ లోకంలోనికి దేవుడు గొర్రెల్ని మాత్రమే, తనల్ని విశ్వసించిన ఆ గొర్రెల్ని, ఆ ప్రజల్ని మాత్రమే తీసుకోవడానికని చెప్పనని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదే రీతిగా ఇలా నశించిపోయిన ఇజ్రాయేల్ ఇంటివారైన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. వాళ్ళ కోసమే నేను వచ్చింది, వీళ్ళ కోసమే, ఈమె కోసమే అని చెప్పానని కొన్ని సందర్భాలు చాలా పర్టికులర్ గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. దేవా నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పానని మాట్లాడట్లా. వాళ్ళేమో తోలేస్తున్నారు, పంపేస్తున్నారు, వెళ్ళిపోమని చెప్పానని, పంపించేద్దామా అని ఆలోచిస్తుంటే ఏమొచ్చి మళ్ళీ దేవా నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పానని ఆయన్ని అడుగుతుంది, బతిమాలుకుంటుంది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఈ మాట కొంచెం ఒక్కోసారి మనం ఉన్న కండిషన్ లో అయితే, మనం ఒక్కోసారి బాధగా ఉన్నప్పుడు ఏదన్నా కండిషన్ లో కొంచెం బాధ అవుతా ఉండిద్ది. మన ఆయన పిల్లలుగా కొంతమంది అయితే పోల్చుకుంటా ఉన్నారు. ఆమెకేంటి ఎంత తక్కువ స్థితి అంటే కుక్కతో పోల్చారు. కుక్క పిల్లలకి వేస్తారా? మన పిల్లలు తినేది ఏంటి? శ్రేష్టమైనవి, మనకి దేవుడు ఇచ్చేవి అన్నిటికన్నా శ్రేష్టమైనవి ఇస్తారు. అలాంటిది పిల్లలు తినేది ఒక్కొక్క పిల్లకి ఇవ్వచ్చా అని చెప్పనని అడిగినప్పుడు ఆమె విశ్వాసం చూడండి. ఈ మాట బాగా మనల్ని బలపరుస్తా ఉంటుంది, ముందుకు నడిపిస్తా ఉంటుంది ఈ మాట. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు, అది సరికాదు, పిల్లలకే వేయాల్సింది పిల్లలకే వేయాలని చెప్పని అన్నప్పుడు ఆమె నిజమే ప్రభు, అవును పిల్లలకే వేయాలి, కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్తోంది. అవునయ్యా, నీ పిల్లలు పెట్టుకునేవే, నీ పిల్లలు భోజనమే, కానీ కుక్క ఏం చేసిద్ది? నా యజమానుడు నాకు వేస్తాడు కదా, నాకు ఒక ముద్ద వేస్తాడు కదా, ఆయన తినే దాంట్లోంచి ఒక చిన్న ముద్దన్న నాకు పెడతాడు కదా, నేనన్నా కానీ ఇష్టమే కదా అని చెప్పని జనరల్ గా మనం చూస్తానే ఉంటాం. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు మన దగ్గరికి చాలా ఇదిగా వస్తా ఉంటాయి. అలాగే కొంతమంది ఇచ్చి అని చెప్పని తోలేస్తా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆమె కుక్కతో పోల్చుకొని, అవునయ్యా నీ పిల్లలే తింటారు, నీ పిల్లలు తినేది, కానీ నీ దగ్గర నుంచి యజమాని దగ్గర నుంచి వచ్చే ఆ భోజనం తమ యజమాని బల్ల మీద నుంచి పడు ముక్కలు తినను కదా, తింటాయి కదయ్యా, వాళ్ళు పడేస్తే ఆ ముక్కలు తింటాయి కదయ్యా, అవును నువ్వు అంత స్వాస్థ్యం చేస్తావు, రక్షణ కలిగిస్తావు, నీ పిల్లలైన వాళ్ళందరికీ ఎంతో సహాయం చేస్తావు, నాకు కూడా చెయ్యి ప్రభువా అని చెప్పనని ఆమె ప్రభువుని బతిమాలుకుంటుంది. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. అయితే ప్రభు తన్ని తాను ఎంతగానో ఆమె తగ్గించుకోవడం చూశాడు, తక్కువైన దాంతో పోల్చుకోవడం చూశాడు, కుక్కతో పోల్చుకోవడం చూశాడు, నీచమైన స్థితిలోకి తన్ని తాను తగ్గించుకోవడం చూసి ఆ విశ్వాసాన్ని గ్రహించాడు. మన హృదయాన్ని మాత్రమే ఆయన పరిశీలించే దేవుడు. ఆమె హృదయాన్ని గమనించి, ఆమె విశ్వాసాన్ని గమనించి, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని చెప్పానని ఆమెతో
ఆ మాట చాలు. దేవుడు ఆ మాట ఎప్పుడైతే పలికాడో అప్పుడే ఆమె కుమార్తె స్వస్థతను ఉండింది. అందుకే లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకున్న ఉన్నత స్థితి, ఇప్పుడు ఆమెకి తను ఏ స్థితిలో ఉంది, పేదదే, కానీ దేవునిలో ఉన్నతమైన స్థితికి తన బాధని పోగొట్టుకుంది, నివారణ చేసుకుంది. ఆ స్థితిలో ఆమె హెచ్చించబడింది. కానీ నయమాన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన తన్ని తాను హెచ్చించుకున్నాడు. కానీ ఏదో ఒక మాట వల్ల, ఎవరో ఒకళ్ళు ఇచ్చిన సలహా వల్ల ఆయన అదే హెచ్చింపు స్థితిలో ఉంటే ఆయన మేబీ అక్కడ పొందగలిగే ఆ స్వస్థత అది కానీ పోగొట్టుకునేవాడేమో. కానీ తను కూడా ఒక్క మాట తగ్గించుకోవడం వల్ల దేవుడి స్వాస్యాన్ని, దేవుడి సహాయాన్ని పొందుకున్నాడు. ఈ కొద్ది మాటలో దేవుని విడికిల్లో దీవించి ఆశీర్వదించమని గాక. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ దేవా, మా దేవా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. దేవ నా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి గొప్ప దేవుడు ప్రభువా. దేవ మమ్మల్ని ప్రభువా ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభువా. దేవ నా తండ్రి, మీ బిడ్డలకి ఇచ్చే గొప్ప ధన్యత, నీ జనాంగానికి ఇచ్చే గొప్ప ధన్యత ప్రభువా మాకునే ఇచ్చావయ్యా. దేవాన్ని బట్టి లెక్క లేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నావయ్యా. ఆయా తండ్రి అని చెప్పనని నీ దగ్గరికి వచ్చే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించావయ్యా. నీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మా విశ్వాసాన్ని ప్రభువా మీలోనికి ప్రభువా నడిచి కృపను అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి. మీరు ఇచ్చిన రక్షణ ప్రభువా కడ వరకు మేము కాపాడుకోవడానికి కృప చూపించండి. మా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.